భువనగిరి చూద్దాం. భువనగిరిలో చూస్తే 19 రౌండ్ అయితే ఉన్నాయి. మొత్తానికైతే 19 రౌండ్లలో 7 రౌండ్లు అయితే పూర్తయినట్టు మనకు తెలుస్తుంది. మరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి లీడింగ్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం ఓట్లు అయితే 36,920 ఓట్ల మెజార్టీతో అయితే అక్కడ ముందంజలో ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మెయిన్ గా అయితే పైల శేఖర్ రెడ్డి రెండవ స్థానంలో ట్రైలింగ్ లో ఉన్నాడు. మొత్తానికి మన బీఆర్ఎస్ నుంచి 29,389 ఓట్ల ఆధిక్యంతో రెండో ప్లేస్ లో స్థానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫస్ట్ రౌండ్ లో ఒక లీడింగ్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా చూస్తే 7,531 ఓట్ల ఆధిక్యం అయితే బీఆర్ఎస్ నుంచి దాటి కాంగ్రెస్ ముందంజలో ఉందనుకోవచ్చు. ఏదైతే 7,531 ఓట్లు. మరి వీరిద్దరు కాకుండా మూడో స్థానంలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి మరి 4,451 ఓట్ల వరకు ఆయన మూడో స్థానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి 32,469 ఓట్లు అయితే ఈయన కంటే ఎక్కువగా వీళ్ళిద్దరికి కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి భారతీయ జనతా పార్టీ నుంచి మరి ఇండిపెండెంట్ నుంచి కూడా చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా మనకు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లకు కూడా బాగానే ఓటింగ్ కూడా వస్తుంది. మరి 472 ఎన్ని రౌండ్లు పూర్తయింది. మరి మొత్తానికి 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 472 ఓట్లు కావచ్చు, ఇంకో 256 ఇట్లా చాలా వరకు పడ్డాయి. మరి చాలా మంది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ మనకు పోటీ చేసినారు కనిపిస్తుంది. మరి అలాగే నోటా కూడా ఇప్పుడు ఇంకొక ట్రావెల్ లోనే ఉంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు నడుస్తూనే ఉంది. 7వ రౌండ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు 7వ రౌండ్ వరకు చూసుకుంటే 369 ఓట్లు అయితే నోటాకి పడ్డట్టు మనకు వాస్తవంగా తెలుస్తుంది. మరి మొత్తానికి భువనగిరిలో 7 రౌండ్ మొత్తం 19 రౌండ్లో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 7వ రౌండ్ వరకు చూసుకుంటే మనకు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ కి అత్యధిక మెజార్టీతో అయితే మనకు కనిపిస్తున్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నుంచి 36,920 ఓట్ల ఆధిక్యంతో అయితే ఇవైతే ఓట్లు పడినాయి. బట్ ఈ తేడా చూసుకుంటే 7,531 ఓట్లు అయితే తేడా అయితే ఉంది. మరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ను దాటి బీఆర్ఎస్ ముందుకు పోతుందా, ఈ 7,500 ఓట్లు క్రాస్ చేసిపోతుందా, అక్కడ దరికి చేరుతుందా, లేకపోతే ఇక్కడే వెనుకంజలో ఉంటుందా అనేది కూడా ఇంకా ఏవైతే మొత్తం 19 రౌండ్లు కాబట్టి ఇంకా 12 రౌండ్లు అయితే ఉన్నాయి. ఆ 12 రౌండ్లలో మార్పులు చేర్పులు ఏం జరుగుతాయా, లేకపోతే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయం పంతంలో నడిపిస్తారా, ప్రజలు నడిపిస్తున్నారా అనేది కూడా చూడాల్సి ఉంది.